హాయ్ ఫ్రెండ్స్, టీకేఆర్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఓకే, ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, టెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయి ఉన్నాయి. ఓకే, ముఖ్యంగా టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, సోషల్ మెథడాలజీ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఉపయోగపడేటువంటి వీడియో ఇది. పార్ట్ 6 వీడియో పార్ట్ 5 వరకు కంప్లీట్ చేశాను. పార్ట్ 6 వీడియో ముఖ్యంగా ఈ వీడియోలో సాంఘిక శాస్త్ర మేధావుల ఆవిష్కారాలు సేవల్లో భాగంగా అమర్త్య సేన్ అనేటువంటి విద్యా తత్వవేత్త మరియు ఆర్థిక శాస్త్రవేత్త అనేటువంటి అమర్త్య సేన్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ముఖ్యంగా అమర్త్య సేన్ 1933 నవంబర్ 3వ తేదీన బెంగాల్లోని శాంతినికేతన్లో జన్మించారు. అదేవిధంగా 41వ సంవత్సరంలో ఉన్నత పాఠశాల విద్య ఢాకాలో పూర్తి చేసుకోవడం జరిగింది. 1959లో పిహెచ్డి పట్టా పుచ్చుకోవడం అనేటువంటి జరిగింది 1959లోనే. ఓకే, అమర్త్య సేన్ భారతీయ తత్వశాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త. వీరికి 1998వ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించడం అనేటువంటి జరిగింది. మరి ముఖ్యంగా చూసినట్టయితే పేదరికానికి గల కారణాలు ఏంటి, సంక్షేమ ఆర్థిక శాస్త్రంపై మరి చాలా గొప్ప ఆర్థికవేత్తగా మనం చెప్పొచ్చు. వీరు ఆ విధంగా కృషి చేసినందుకు గాను నోబెల్ బహుమతి లభించడం అనేటువంటి జరిగింది. ఓకే, ముఖ్యంగా మరి చాలా వరకు వీరు రచించినటువంటి గ్రంథాల్లో అనేటువంటి దానికంటే ముందుగా అసలు పేదరిక స్థాయిని ఏ విధంగా నిర్ధారించవచ్చు అనేటువంటి దానిపై నూతన సూత్రీకరణ చేసినటువంటి గొప్ప వ్యక్తి అమర్త్య సేన్. ఆ నూతన సూత్రీకరణ అనేటువంటి పద్ధతి ఏంటి అనేటువంటి క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది. సోషల్ చాయిస్, దాని ఆన్సర్ ఏంటి? సోషల్ చాయిస్ అండి. ఓకే, పేదరిక స్థాయిని నిర్ధారించడానికి అమర్త్య సేన్ సోషల్ చాయిస్ అనే నూతన సూత్రీకరణను ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, ముఖ్యంగా ఇక్కడ పేదరికానికి కరువుకు ప్రధాన కారణం ఆహార ధాన్యాల కొరత కాదని, ఉపాధి లేకపోవడంతో ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేకపోవడమే ప్రధాన కారణమని వీరు నిరూపించారు ఫ్రెండ్స్. ఓకే, ముఖ్యంగా చూసుకున్నట్టయితే 1943లో బెంగాల్లో కరువు వచ్చింది. అప్పుడు మరి బ్రిటిష్ ప్రభుత్వం నియమించినటువంటి ఎంక్వైరీ కమిషన్ సకాలంలో వర్షాలు లేకపోవడం, బర్మా నుంచి ధాన్యం దిగుబడి కాకపోవడం వంటి కారణాలను చూపించింది. మరి ఇక్కడ అమర్త్య సేన్ దానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి కారణాలను ఆర్థిక శాస్త్రపరంగా విశ్లేషించి మరి సంక్షేమ అర్థశాస్త్రానికి కొత్త రూపం ఇవ్వటం అనేటువంటిది జరిగింది. సంక్షేమ అర్థశాస్త్రాన్ని పరిచయం చేసినటువంటి గొప్ప మేధావిగా అమర్త్య సేన్ మరి మన యొక్క అర్థశాస్త్రమే కాదు చరిత్రలో మరి ఉండటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ముఖ్యంగా మనం చూసినట్టయితే వీరు రచించినటువంటి గ్రంథాలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. టు వెల్ఫేర్ ఆఫ్ ఎకనామిక్స్, సోషల్ చాయిస్ థియరీ, ఎకనామిక్ అండ్ సోషల్ జస్టిస్, ఎకనామిక్ థీరమ్స్ ఆఫ్ ఫామిన్స్, ఇండెక్స్ ఆఫ్ measure of well-being of citizens of developing countries, choice of techniques, development as freedom, poverty and formix, the ideal of justice అనేటువంటి గ్రంథాలు వీరు రచించినటువంటి గ్రంథాలండి. ఓకే, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్గా మనకి చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ కావచ్చు, అదేవిధంగా 2009 సంవత్సరంలో ది ఐడియల్ ఆఫ్ జస్టిస్ అనేటువంటి గ్రంథాన్ని రచించడం అనేటువంటిది జరిగింది. టెట్ డిఎస్సిలో అమర్త్య సేన్ రచించని గ్రంథం ఏది అనేటువంటి బిట్ వచ్చినాయి, చాలాసార్లు వచ్చినాయి. అదేవిధంగా రచించిన గ్రంథాలు ఏవో మనకు తెలుసుంటే రచించని గ్రంథాన్ని మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఈ వీడియో చేశాను. ఓకే, ముఖ్యంగా ఇవి తెలుసుకుంటే ఈజీగా మీరు మరి చాలా వరకు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. అదేవిధంగా వీరికి లభించినటువంటి అవార్డులు మనం చూసినట్టయితే మరి ముఖ్యంగా 1998లో నోబెల్ బహుమతి లభించడం అనేటువంటి జరిగింది వీరికి. 1999లో భారతరత్న ఇచ్చారు. అదేవిధంగా 2000 సంవత్సరంలో లియాంటి ప్రైజ్ అనేటువంటిది కూడా రావడం జరిగింది. అదే 2000 సంవత్సరంలో అమెరికా దేశపు ఐసెన్ హోవర్ అనేటువంటి అవార్డు కూడా రావడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా 2015 ఫిబ్రవరిలో మరి రాయల్ అకాడమీ ఆఫ్ యూకే వారు ఇతనికి ఒక అవార్డు ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది, ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇనాగరల్ చార్లెస్టన్ ఈఎఫ్జి జాన్ మేనార్డ్ కీన్స్ అనేటువంటి ప్రైజ్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇది ఒకసారి క్వశ్చన్ వచ్చింది. ఓకే, ఇనాగరల్ చార్లెస్టన్ ఈఎఫ్జి జాన్ మేనార్డ్ కీన్స్ ప్రైజ్ ఎవరు అందుకున్నారు క్రింది వారిలో అనేటువంటి బిట్ వచ్చింది. కాబట్టి ఇటువంటి అన్ని కూడా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి.
కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఈ ఏరియా నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయంటే వీరికి లభించినటువంటి ప్రైజులు కావచ్చు, అదేవిధంగా వీరు రచించినటువంటి గ్రంథాలు కావచ్చు, ఇవి చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి క్వశ్చన్స్ ప్రతిసారి అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వీటిని ఫాలో కండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.